దాలే ఆగు. మనం సెలబ్రిటీ అందరూ మార్కస్ వై దే హావ్ స్టాప్. రెండు కూర్చోండి అన్న ఊదు ఒకసారి. ఊదమంటే పీలుస్తావేంటి? దా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మందు తాగారు. మీరు తాగొచ్చారు కదా. ఆడినెవరో గుద్దారు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. బండి నడిపింది ఎవరు ఇప్పుడు పట్టుకున్నప్పుడు? నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపి. నేను నడిపానా? నేనే నడిపాను. ఓకే. కానీ బండి వాళ్ళు గొడవ అవుతున్నట్టు నేను నాకు భయం వేస్తున్నారు నువ్వు మాట్లాడుతుంటే. ఎవడురా నువ్వు? ఎందుకు గుద్దొచ్చావు మరి వాళ్ళని? నేను కొత్తరా, వాడే కొద్దాడు అన్నయ్య. ఎవరాడు? నా బామ్మతి. మీ బామ్మర్ది గుద్దాడు. నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికి. నువ్వేంటమ్మా? సార్ పైప్ లైన్ వాటర్ ఏం చేస్తా. మా బామ్మతి. నువ్వెంత వేసావు? ఏం వేయలేదు సార్. నువ్వేం లేదు. చవరుగా భలేవాడివే రే. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా. నిదానంగా సరిగ్గా నిలబడు. ఎందుకు అమ్మాయిలాగా అలా ఒకరిని తిరిగి ఏంటి? ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా? ప్లీజ్ నన్ను వదిలేసి. కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. అలా ఒకరిని తిరిగి ఏంటి? ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా? అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. నువ్వు రెండో క్రైమ్ చేస్తున్నా మళ్ళానే. అలాగే చేయమాకరా బాబు. అంటే అప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. అదే 500 కాయంతో ఎందుకు ఇచ్చావు నువ్వు? తప్ప హెల్మెట్ కూడా ఉంది సార్. ఎంత వేసావు? 90 వేసావా? క్వార్టర్ లేదు సార్. 3 క్వార్టర్లా? ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్, కూల్గా ఆలోచిద్దాం రా. 3 క్వార్టర్లు నిజాయితీ మెచ్చుకుంటున్నాను. ఏంటంటే ఏసీని ముందు కూడా ఎంత వేసావు కరెక్ట్గా చెప్పేసావు. అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు. చాలా తీవ్రమైన గాయాలు అవుతాయి. అమ్మా నాన్న లేదు సార్. అమ్మ నాన్న లేరు, అందుకని ఇలా తయారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా అమ్మని తీసుకురా, కాళ్ళు ఇరిగిపోయింది సార్. ఇప్పుడే కదా మమ్మీ డాడీ ఇద్దరు లేరన్నా? ఇప్పుడు అమ్మ వచ్చింది మళ్ళానే. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా.